అక్క సో మన అనుకోని ప్రయాణం చిన్న మీకు చెప్పాను కదా ఎక్కడికో తీసుకొస్తా అని. ఇదేంటి ఇది గుడి లాగా ఉంది. అవును, రండి రండి మనం ఏం ఎక్కడికి గుడి వెళ్తున్నామో చూపిస్తాను. రండి రండి. సో అక్క అనుకోని ప్రయాణం ఇలా బాబా గుడి దాకా వచ్చింది. ఉంజల్ బాబా అని చెప్తున్నారు మీరు. ఉంజల్ బాబా అంటే ఏమిటి అసలు సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇప్పుడు తమ్ముడికి ఒక ఇల్లు కట్టామమ్మా. అక్కడ తాతయ్య అన్నారు ఈ వాస్తులో వస్తుంది, ఇక్కడ నుంచి నువ్వు చెప్పేది ఇంకా 100 folds అలా వెళ్ళిపోతుంది తులసి. నెక్స్ట్ 2 years అలా చేసి తప్పని బాబా దగ్గరికి వెళ్ళిపోతావు, ఇంకా అయిపోతుంది నీ లైఫ్ అన్నారు. సో అది కట్టి బాబా మట్టుకు అమరట్లేదు ఇంకా. మొన్న తాతయ్య ఇది 3 days బ్యాక్ అన్నారు ఊంజల్ బాబా అని 1000 పేరు. ఎప్పుడు సాయి ద్వారకామాయి ప్రాపర్టీస్ పేర్లన్నీ సాయి ద్వారకామాయి. సాయి తోటేమో సాయి నా కొడుకు తోటేమో బెంగళూరులో లెండి బాగ్ అని పెట్టాం. బాబా ఇది తోట వేసిన గార్డెన్ బాగా అంతే, ఆయన ఇచ్చింది కదా. అప్పుడు ఈ ఇంటికి ఊంజల్ అంటే క్రేడల్, ఉయ్యాల, ఉయ్యాల బాబా అని పెట్టు ఈ గుడికి పేరు అన్నారు. ఇది ఇల్లు కమ్ గుడి ఉంటుందని చెప్పారు ఎప్పుడో. అలాగే వచ్చింది. పైనుంచి రెయిన్ వస్తుంది, ఓపెన్ చేసాం, అది అలాగే డిజైన్లో వచ్చింది. నేనే వేసాను డిజైన్, మామూలుగా వేసాను. వేసినప్పుడు కూడా నాకు గుర్తులేదు, తర్వాత తట్టింది దాన్ని. ఇది ఎగ్జాక్ట్గా నేను ఈ క్రేడల్ది ఎలాగా అనుకుంటే ఇదిగో ఎలాగా అని చూపించాడు ఇవాళ. ఈ ప్రయాణం ఇది ఇంతేనన్న ఆయన డిసైన్ చేసిన ప్రయాణం అది. దీనికి మధ్యలో మీరందరూ కూడా భాగం, మీరందరూ బ్రహ్మాండంగా ఉంటారు. పోండి. ఎగ్జాక్ట్గా అదే నేను కూడా మనస్ఫూర్తిగా ఈరోజు కోరుతున్నాను భగవంతుడు బాబా మీకు ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ రావాలి, ప్రజల దాకా ఇది చేరాలని చెప్పి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు ఎందుకు ఆస్పిషియస్గా అనిపిస్తుంది, మీరు సినిమా గురించి 2 ముక్కలు చెప్పాలని నాకు. సో దట్ అంటే ఆయనకు అన్నీ తెలుసు, బట్ అయినా కూడా కోఇన్సిడెంట్గా బయట ఏమో ఈ సన్నాయి మరి అది వాళ్ళు ఇవన్నీ అన్నమాట సిగ్నిఫికెన్సెస్ అంటారు. సో ఈ ప్రయాణం తప్పకుండా నేను బాధపడింది హోర్డింగ్స్ లేవు, పబ్లిసిటీ లేదు, అది ఇది అని చెప్తూ ఉన్నాను. నేను అనుకుంటున్నాను ఈ అనుకోని ప్రయాణం ఈయనే రథం ఎక్కేసి ఇంకా తీసుకెళ్ళిపోతున్నాడు. ఈ ప్రయాణం ఆగదు, బ్రహ్మాండంగా ఉంటుంది చెప్తున్నా. సో 28వ తారీఖు ఈ నెల అనుకోని ప్రయాణం మీ ముందుకు వస్తుంది. మీరందరూ ముఖ్యంగా మన సాయినాథుడు డివోటీస్ అందరూ ఈ సినిమా తులసి కోసం చూడాలి ముందు ప్లీజ్. నాది చిన్న వేషం అయినా చూడండి ప్లీజ్, చాలా బాగా చేశాడు. అది అక్క రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి మీరు గతంలో చేశారు కదా. హౌ వాజ్ యువర్ అంటే వర్కింగ్ రిలేషన్షిప్ ఈసారి మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత శ్రీమంతుడులరా కంబ్యాక్. అప్పుడు ఆయన నాకు అన్నయ్య లాగా అవుతారా అంత సినిమాలో, అది పెద్ద హిట్. అప్పుడు అన్నారు అన్నాను ప్రసాద్ మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాం. ఆయన చేసే ఈ శ్రేయోభిలాషి అండ్ ఆ నలుగురు చాలా నచ్చింది నాకు. అండ్ ఇది నాన్నకి ప్రేమతో చాలా నచ్చింది అన్నాను. అప్పుడు ఈ సినిమా తులసి ఇది ఇంకో ఆ నలుగురు అవుద్ది తెలుసా నీకు అన్నారు. ఐ సెడ్ వెరీ గుడ్, వెరీ గుడ్. అంత బ్యూటిఫుల్ అక్లెయిమ్. అసలు రాజేంద్ర ప్రసాద్ గారి ఇమేజ్ కూడా చాలా డ్రాస్టిక్ గా షిఫ్ట్ చేసింది ఇంకొక. ఓహో అది చాలా బాగా చేశారు ఆయన. ఆ క్యారెక్టర్ నేను చూశాను ఆ సినిమా. సో ఈ సినిమా అలా ఉంటుంది తులసి అన్నారు. వెరీ గుడ్, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. మంచి చాయిస్ ఆఫ్ మూవీస్ అయింది. సో అది నాకు చాలా సంతోషం అనమాట. ఎందుకంటే మన వాళ్ళందరూ బాగున్నారు అని ఆ ప్రోగ్రెస్ చూస్తాం కదా మనం. మన వాళ్ళు అన్నప్పుడు అది ఒక ఎక్స్ట్రా కేర్. అది సో అలా బాబా బ్లెస్సింగ్స్ తీసుకుని అనుకోని ప్రయాణం ఇలా కొనసాగిస్తున్నాం. మీరు ఇవాళ రావడం చాలా హ్యాపీ నాకు. అవునా అక్క? లాస్ట్ ఒకటే చెప్పాలి, ఇక్కడ బాబా గుడిలో ఉన్నాం. సబ్కా మాలిక్ ఏక్ హై అంటే ఏంటక్క? అంటే ప్రతిదానికి ఇప్పుడు ఇది ఇక్కడ నుంచున్నాము, ఈ చోటు మనదా కాదు కదా. బట్ మనం ఏమంటాం, నేను ఇక్కడికి వచ్చాను, నేను ఇది అని కాదు కదా. అప్పుడు అందరూ ఇది అది అంటున్నావు కదా. కాదు, అంతా ఒక్కటే అన్నారు ఆయన. అంతా ఒక్కటే అన్నదే సబ్కా మాలిక్ ఏక్. కానీ ఆ ఏక్ నువ్వు కనిపెట్టావా? అది కనపడ్డానికి ట్రై చేసావా? చెయ్యం. ఎందుకంటే ఇక్కడ ఏకెవరు? నేను. నాదే సరిపోయింది. పొద్దున ఏ డ్రెస్ వేసేసుకుందాం, ఏం తినేద్దాం, ఇదే సరిపోయింది. ఇంకా ఏకని ఎక్కడ పట్టుకుంటావు? అది గనక చేస్తే లైఫ్ అసలు. అందుకే మీరు అంటారు
మనం పుట్టింది కాదు, మనం వెళ్ళిపోయేటప్పుడు ఎలా ఉంది అన్నదే చాలా ముఖ్యం అంటారు. ఆ వెళ్ళిపోవడానికి కావడానికి చేయాల్సింది మనం, అది కూడా ఆయనే చేసి ఇచ్చేస్తారు. అట్లీస్ట్ మనం అది అర్థం చేసుకుని దాన్ని పాటించాలి. అదే సబ్కా మాలిక్ ఏక్ అంటే ఎవ్రీథింగ్ ఇస్ వన్. నువ్వు ఎప్పుడు వన్ అవుతావో, డ్యూయల్గా అయితే నీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అది అవ్వద్దు, ఒక్కటిగా ఉండు. అది నువ్వు నేను ఒకటే. అప్పుడు కష్టం నీ దాకా వస్తే కదా తెలుస్తుంది. సో నీకు ఇప్పుడు తెలిసిందా అని అడుగుతున్నాడు ఆయన. నొప్పి పెట్టిందా నీకు? ఆ నొప్పి దానికి కూడా వస్తుంది కదా. తులసికి వస్తుంది, స్వప్నకే వస్తుంది, ఇంకొకరికే వస్తుంది. నొప్పి నీకు వచ్చినప్పుడు తెలుస్తుంది కదా. మరి సంతోషం వచ్చినప్పుడు ఎందుకు తెలియట్లేదు నీకు? అది బ్యూటిఫుల్. దట్ ఇస్. అక్క, వెళ్ళేలోపు మనం ఒక 2 లైన్లు మీరు బాబాకి ఏమన్నా పాడాలి. ఆయన ముఖ్యమైన శ్లోకం చెప్తాను. ఈ శ్లోకం నుంచే సాయికి పేరు తరుణ్ అని కూడా పెట్టాను. సదా నింబవృక్షస్య మూలాదివాస సుధాశ్రావిణం తిక్తమప్రియంతం తరుణ్ కల్పవృక్షాధికం సాధయంతం నమామి స్మరం సద్గురుం సాయినాథం. అద్భుతం. చాలా చాలా బ్యూటిఫుల్ అనుకోని ప్రయాణం ఇవాళ. నిజంగా వచ్చాం. అది మహాభాగ్యం తల్లి. మీతో మా ప్రయాణం, ఐ డ్రీమ్ ప్రయాణం మాత్రం కొనసాగుతుంది. మీరు వచ్చి మీ ఎక్స్పీరియన్సెస్ అన్ని చెప్పాలి. చాలా మందిని జాగృతం చేస్తారు తద్వారా. ఓకే. అండ్ అనుకోని ప్రయాణం టీంకి మనస్ఫూర్తిగా ఆల్ ద బెస్ట్. ఈ సినిమా నిజంగా అద్భుతంగా ప్రజల్లోకి వెళ్ళాలి, అందరికీ నచ్చుతుందని చెప్పి నమ్మకంతో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ 28వ తారీఖు నువ్వు థియేటర్లో చూసి, థియేటర్ చూస్తాను. నువ్వు మా కోసం ఒక బ్లాగ్ చేయాలి ఇలాగా. తప్పకుండా ఈ లోపల కూడా చేస్తాను. 28వ తారీఖు ఈ నెల థియేటర్స్లో వీళ్ళకి ప్రాపర్ పిఆర్ టీమ్ లేక దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రమోట్. సో తులసి ఒక తల్లిగా, ఆ డైరెక్టర్కి తల్లిగా నేను నుంచున్నానండి. ఇంకేమి యాక్టర్గా నేను రాలా. ఆ పిల్లోడికి తల్లిగా నేను ఇక్కడ ఉన్నాను. నా కొడుకు ఒక మంచి సినిమా చేశారు సార్, చూడండి అని చెప్తున్నాను నాన్న. 28వ తారీఖు అనుకోని ప్రయాణం.